సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ పరిధిలోని జేఎంఆర్ కన్వెన్షన్ హాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది। ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా మాట్లాడిన మైపాల్ గురువారం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు। తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు జోడు గుర్రాల వలె పరిగెడుతున్నాయని అన్నారు। ఈ అభివృద్ధి అంతా సీఎం కేసీఆర్ వల్లనే సాధ్యమైందని అన్నారు। గడిచిన 9 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని చూపి ప్రజలను ఓటు అడిగే హక్కు కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉందన్నారు। కార్యకర్తలంతా సమిష్టి కృషితో బీఆర్ఎస్ గెలుపుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు। మైపాల్ గురించి నేను ఎంత చెప్పినా తప్పనే 24 కష్టపడి వ్యక్తి ఏ రాష్ట్రంలో అనకుండా నిరంతరం కార్యకర్తల సంక్షేమం గురించి పాటుపడుతున్నటువంటి వ్యక్తి నేను బాగా గమనించాను। మైపాల్ రెడ్డి గారి గురించి చాలా విషయాలు చాలా క్లియర్గా నేను చెప్పింది। ఇప్పుడు మైపాల్ రెడ్డి గెలుపు అనేది సత్యం కాదు, నిజానికి గురించి తెలుసుకుంటారు। ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ చిన్న పెద్ద మాటను ఏ విధంగా గౌరవించినా ఆ యొక్క సారాంశం మైపాల్ రెడ్డికి రేపు 11 గంటలకు అయ్యవారు నిర్ణయించిన సమయం 11 గంటలకు నామినేషన్ వేయబోతున్నాం కాబట్టి మీ అందరికీ తెలియజేసి పెద్దలకు తెలియజేసి నామినేషన్ వేయాలన్న ఆలోచనతో ఈరోజు పటాన్చెరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి పెద్దల సమక్షంలో చెప్పి వేయాలన్న ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేయాలి। అదే మాదిరిగా మనకు ఇక్కడ నుంచి 20 రోజులు ఉంటుంది మన క్యాన్వాసింగ్ టైం। 30వ తారీఖున ఎలక్షన్ డేటు, సమయం తక్కువ ఉన్నది కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 9.5 సంవత్సరాల కాలంలో సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు